Hello my people, welcome to my channel. It's me Shri. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పేయండి. సో ఇది నా ఫస్ట్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ఈ ఛానల్లో మీరు కుకింగ్ బ్లాగ్స్ చూడొచ్చు, మినీ బ్లాగ్స్ చూడొచ్చు, నా డైలీ రొటీన్ చూడొచ్చు అండ్ ట్రావెల్ బ్లాగ్స్ కూడా చూడొచ్చు. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీ. సో నా ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసి ఆవకాయ. మీకు జస్ట్ కరెక్ట్ అవుతుంది. సో మన అందరి ఫేవరెట్ ఆవకాయ. ఆవకాయ అసలు ఎలా మిస్ అవుతాం సమ్మర్లో చెప్పండి, అంతే కదా. ఆవకాయ మిస్ అవ్వలేము, మ్యాంగోస్ మిస్ అవ్వలేము. మన ఫేవరెట్ అని చెప్పచ్చు. ఫస్ట్ టైం నేనే ఆవకాయ పెడుతున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ మై అత్తయ్య గారు. సో నాకు పెట్టడం రాదు, బట్ ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వస్తుందో ఏంటో చూసేద్దాం. ఇంకెందుకు లేట్. సో ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో, దానికి ఏమేమి కావాలో, ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో అన్నీ చూసేద్దాము. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనకి ఇలాంటి పెద్ద బేసిన్ ఒకటి కావాలి ఆవకాయ చేసుకోవడానికి. బికాస్ మనకి కలపడానికి వీలుగా ఉండాలి కాబట్టి మనకి ఇలాంటి పెద్ద బేసిన్ ఒకటి తీసుకుందాం. సో ఇంగ్రీడియంట్స్కి వచ్చేస్తే మన ఫస్ట్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవకాయ ముక్క. సో నేనైతే నాకు ఆవకాయ ముక్కలు ఎలా కట్ చేయాలో రాదు కాబట్టి నేను మా ఆంటీ చేత కట్ చేయించుకున్నా. మీకు ఒకవేళ వస్తే మీరే కట్ చేసేసుకోండి, లేదు అంటే బయట కూడా కట్ చేస్తారు మనకి, బట్ మీరు చూసుకొని ఇచ్చుకోండి. మీకు ఇక్కడ పెట్టేసుకుందాం. పసుపు 2 స్పూన్లు తీసుకోవాలి, మెంతులు 2 స్పూన్లు తీసుకున్నాం, ఉప్పు 1/2 కేజీ ఉప్పు, పప్పు నూనె 1 కేజీ తీసుకున్నాము, కారం కూడా 1 కేజీ తీసుకున్నాము. కారానికి నేను చెప్పేది ఏంటంటే, మీరు కారం మీ పక్కన ఎక్కడైనా మీకు ఆడించే ఇది ఉంటే కారం ఆడించుకుని తీసుకోండి, లేదు అంటే మీరు షాప్లో కొనుక్కోండి. కానీ మ్యాక్సిమం కారం ఆడించుకోవడానికే ట్రై చేయండి, బికాస్ టేస్ట్ బాగుంటుంది. అండ్ సేమ్ అదే ఆవు పిండికి కూడా ఆడించుకునేదానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్. లేదు మీకు అవ్వలేదు అంటే మీరు షాప్లోకి వెళ్ళి కొనుక్కోండి, కానీ మ్యాక్సిమం బయట ఆడించుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయ రబ్బలు. సో ఇవి కూడా పొట్టు తీసేసుకొని ఇలా ఉంచుకోండి. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా ఇప్పుడు మనం వేసినవి అన్నీ కలిపేసుకోవాలి. సో కలిపేసుకుందాం మనం. కలిపేటప్పుడు చాలా మందికి చేయి మంటుంది, ఫస్ట్ టైం కలిపే వాళ్ళకి అయితే చాలా మంటుంది. సో దీనికి ఒక టిప్ చెప్తాను. అంతా కలిపేసాక మనం బెల్లం ఉంటుంది కదా, బెల్లం నీళ్ళతోని వాష్ చేసేసుకుంటే మంట తగ్గుద్ది. సో ఎవరికైనా అలా అనిపిస్తే అలా ట్రై చేయొచ్చు. నూనె వేసుకుందాం, పప్పు నూనె. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవకాయ ముక్క.
ముక్కకి బాగా కారం పట్టేటట్టు మిక్స్ చేసుకోండి, బాగా కలుపుకోండి. సో దాన్ని బట్టి ముక్కకి బాగా కారం పడుతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా ఇవ్వండి, కారం ఇట్లా దిగి ముక్కలోకి బాగా ఉంటుంది ముక్క. ఆవకాయ కలపడం తిన్నంత ఈజీ కాదు అసలు. మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా పెట్టేవారో తెలియదు, కానీ ఇది చాలా కష్టం అనిపించింది నాకైతే. అంటే ఫస్ట్ టైం కలిపినందుకు ఏమో ప్రాసెస్ చాలా కష్టం అనిపించింది. వాళ్ళు చాలా ఈజీగా పెట్టేస్తారు, సో వాళ్ళకి మనకి అదే తేడా అనుకుంటా. తిన్నంత ఈజీ అయితే కాదండి ఆవకాయ పెట్టడం. చూసారా ఎర్రగా గోరింటాకులాగా ఎలా అయిపోయిందో చెయ్య. బట్ ముక్కు చూసారా, కారం పడితే మాత్రం దీనికి అద్భుతంగా. నాకైతే నోరు ఊరిపోతుంది, కానీ 3 days వెయిట్ చేయాలి తినడానికి. ఇలాంటి ఒక జాడీలోకి తీసుకుంటే బాగుంటుంది. నాకు తెలిసి మోస్ట్లీ అందరి దగ్గర ఉంటాయి, ఎందుకంటే మనకి చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి జాడీల్లోనే పెట్టేవారు. సో అదే నడుస్తుంది ఇప్పుడు కూడా. ఆవకాయ అనేది ఎప్పుడు ఇలాంటి జాడీలోకే తీసుకోవాలి. మనం ఇప్పుడు ఈ జాడీలోకి తీసుకునే ముందు మాత్రం కొంచెం పప్పు నూనె ఉంచుకొని, ఆ పప్పు నూనె కొంచెం ఇంట్లో వేసుకొని జాడీలోకి తీసేసుకోండి ఆవకాయ. హాయ్ అందరికీ, ఆవకాయ పెట్టి 2 days అయింది. ఇప్పుడు అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అప్పుడు టేస్ట్ చూసి ఒకవేళ నూనె ఉప్పు కారం కానీ ఏమైనా పడితే అవి వేసుకొని కలిపేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ ఈ బేసిన్లోనే వేసుకొని కలుపుకుంటాను. ఆ ఘాటు ముక్కులోకి వస్తుంది, ఆవకాయ ఘాటు. కలిపేసుకున్నాను. ఇదంతా మళ్ళీ సేమ్ అదే జాడీలోకి వేసేస్తున్నాను. ఆవకాయ అంతా తీసేసాక ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఆవకాయ అంతా ఆ సేమ్ జాడీలో తీసేసుకొని ఇప్పుడు స్టోర్ చేసేసుకుంటున్నాం. మీరు కలిపేసండి. ఆహా ఏమి రుచి, ఆ సౌండ్ పెట్టదు. ఇలా ముద్ద కింద చేసి వీడియో చూపించండి. చాలు కదా. వేడి అన్నంలో ఆవకాయ చాలా బాగుంది. ఎప్పుడు కూడా ఆవకాయ అమ్మ బోరు కొట్టదు, చాలా బాగుంది, బాగా వచ్చింది. అదండి ఆవకాయ వీడియో. అయితే మీ అందరికీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. And don't forget to subscribe to my channel. It's me, Shri. Thank you all.